హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు టెక్ బాయ్. ఈరోజు మన ఛానల్లో పబ్జీ లైట్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో ఇవాళ వీడియోలో చెప్పబోతున్నాను. సో లెట్స్ గెట్ స్టార్ట్ ది వీడియో. సో పబ్జీ లైట్ వచ్చేసరికి మనకి గ్లోబల్ వర్జన్ అనేది అవైలబుల్లో లేదు, మనకి ఓన్లీ థాయిలాండ్ వర్జన్ మాత్రమే అవైలబుల్లో ఉంది. సో ఇది మీరు డౌన్లోడ్ చేసుకోవాలంటే మీరు సపరేట్గా మీ విండోస్ పీసీ కోసం ఒక విపిఎన్ అనేది వాడాలి. సో ఆ విపిఎన్ గురించి కూడా నేను ఇప్పుడు చెప్తాను అనుకోండి. ఈ విపిఎన్ తోటి మనం ఏదైతే థాయిలాండ్ సర్వర్ ఉందో దానికి మనం కనెక్ట్ చేసుకొని సో ఆటోమేటిక్గా గేమ్ అనేది ఆడొచ్చు. ఈ పబ్జీ లైట్ పీసీ వర్షన్ దేనికంటే ఏదైతే మన హై అండ్ పీసీలలోనే పబ్జీ అనేది చాలా స్మూత్గా రన్ అవుతుంది, కానీ చాలా తక్కువ స్పెక్స్ ఉన్న కంప్యూటర్లో కూడా ఈ పబ్జీ లైట్ అనేది చాలా అద్భుతంగా ప్లే అనేది అవుతుంది. సో నేను మీకు డెమో కూడా చూపెడతాను. సో నేను డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇస్తాను. సో ఆ లింక్ పైన ట్యాప్ చేయగానే మీరు ఈ సైట్కి అనేది వెళ్తారు. సో ఈ సైట్కి వచ్చిన తర్వాత ఇక్కడ చూసినట్లయితే మనకి మినిమం పీసీ రిక్వైర్మెంట్స్ అనేవి ఉన్నాయి. సో వితౌట్ గ్రాఫిక్స్ ఈ పీసీ రిక్వైర్స్ ఉంటే మాత్రమే ఈ పబ్జీ లైట్ అనేది మీ దాంట్లో ఎక్సలెంట్గా మీడియంలో రన్ అవుతుంది. రికమెండెడ్ సిస్టమ్ రిక్వైర్మెంట్స్ వచ్చేసరికి మనకి విండోస్ ఇంటెల్ కోర్ i5 2.8 GHz, ర్యామ్ వచ్చేసరికి 8 GB ఉండాలి. సో జీపీయూ వచ్చేసరికి ఇది ఉంటే మనకి పోతుంది. సో ఇలా ఉన్న ఈ స్పెక్స్ ఉన్నప్పుడు మీరు ఈ గేమ్ అనేది స్మూత్గా అనేది హ్యాండిల్ చేయవచ్చు. సో ఇక్కడ డౌన్లోడ్ అనేది ట్యాప్ చేయగానే మనకి ఆటోమేటిక్గా ఒక చిన్న సెటప్ అనేది డౌన్లోడ్ అవుతుంది. నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకున్నాను. సో ఈ సెటప్ అనేది డౌన్లోడ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనం ఏం చేయాలంటే సేఫర్ విపిఎన్ అనే ఒక దాన్ని మనం డౌన్లోడ్ చేసుకోవాలి. సో విపిఎన్ అనేది దీనికి కావాలని సో ఈ సేఫర్ విపిఎన్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలి. నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకున్నాను. మీకు ఏదైనా విపిఎన్ కనుక తెలుసుంటే సో అది కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో దీంట్లో లాగిన్ అయ్యి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ ఏదైతే ఈ సైట్ ఏదైతే ఉందో ఇందులో మనకి లాగిన్ అనే ఆప్షన్ ఉంది. సో ఈ లాగిన్ పైన ట్యాప్ చేసి మనం రిజిస్టర్ అనేది చేసుకోవాలి. సో రిజిస్టర్ చేసుకున్న తర్వాత ఏదైతే మీకు కన్ఫర్మేషన్ మెయిల్ అనేది వెళ్తుంది. సో మీరు అన్నీ కరెక్ట్గా ఇవ్వాలి. సో మీకు కన్ఫర్మేషన్ మెయిల్ అనేది వెళ్తుంది. కన్ఫర్మేషన్ మెయిల్ వెళ్ళిన తర్వాత దాన్ని మీరు అక్కడ యాక్టివేట్ చేస్తే అప్పుడు మీకు ఈ ఏదైతే పబ్జీ అకౌంట్ ఉంటుందో అది యాక్టివేట్ అవుతుంది. సో ఈ లైట్ మనకి రన్ చేయడానికి ఈ 3 సాఫ్ట్వేర్స్ అనేది కావాలి. సో ఈ 3 మీ దాంట్లో ఉన్నాయో లేదో చూసుకోండి, లేదంటే ఇప్పుడు డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ చూసినట్లయితే మనకి 2 డౌన్లోడ్ అయినట్టు కనబడుతుంది. ఒకటేమో సేఫర్ విపిఎన్, ఇంకోటి ఏమంటే పబ్జీ లైట్ సెటప్ అనేది డౌన్లోడ్ అయింది. సో ముందు మీరు విపిఎన్ అనేది ఇన్స్టాల్ అనేది చేసుకోండి. సో విపిఎన్ అనేది సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనకు విపిఎన్ అనేది ఇన్స్టాల్ అయిపోయింది. సో ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత మనం పబ్జీ లైట్ కూడా ఇన్స్టాల్ చేసుకోవాలి. సో ఈ రెండింటిని ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఫస్ట్ విపిఎన్ ఓపెన్ చేసి మీరు లాగిన్ అవ్వాలి. సో లాగిన్ అయిన తర్వాత మనకి ఓపెన్గా విపిఎన్ అనేది ఓపెన్ అయిపోయింది. సో మీరు అక్కడ ఏదైతే లొకేషన్ సింబల్ ఉందో సో ఆ లొకేషన్ సింబల్ పైన ట్యాప్ చేసి థాయిలాండ్ సర్వర్కి అనేది కనెక్ట్ చేసుకోవాలి. సో ఇప్పుడు నేను చూపెడుతున్నాను కదా, సో అలా మీరు కనెక్ట్ చేసుకోవాలి. కనెక్ట్ చేసుకోవడానికి కొంచెం టైం పడుతుంది. మీకు కావాలంటే వేరే విపిఎన్ కూడా యూజ్ చేసుకోవచ్చు, ఇదే అని కాదు. ఇది ఓన్లీ ట్రయల్ వర్జన్ 24 hours మాత్రమే ఉంటుంది. సో వేరే విపిఎన్ మీకు ఏదైనా తెలిస్తే అది వాడండి. సో మీరు
ఇది కనెక్ట్ అయిన తర్వాత మీరు టైం జోన్ అనేది చేంజ్ చేసుకోవాలి. మీరు సెట్టింగ్స్లోకి వెళ్ళి విండోస్ 10లో నేను చూపెడుతున్నాను. మీరు సెట్టింగ్స్లోకి వెళ్ళి లొకేషన్ పైన ట్యాప్ చేసి అక్కడ సెట్ డిఫాల్ట్ అనే ఆప్షన్ ఉంటుంది. సో దానిపైన ట్యాప్ చేసినట్లయితే మీరు లొకేషన్ అనేది చేంజ్ చేసుకోవాలి. అలాగే టైం జోన్ కూడా చేంజ్ చేసుకోవాలి. టైం జోన్ బ్యాంకాక్ పెట్టుకోండి, లొకేషన్ వచ్చేసరికి థాయిలాండ్ పెట్టుకోండి. సో ఇవన్నీ ఓకే చేసిన తర్వాత మీరు ఏదైతే పబ్జీ లైట్ ఉందో దాన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసినట్లయితే మీకు డౌన్లోడ్ ఆప్షన్ అనేది ఒక సైడ్లో థాయిలాండ్ లాంగ్వేజ్లో ఉంటుంది. సో దానిపైన ట్యాప్ చేసినట్లయితే మీకు పబ్జీ లైట్ అనేది డౌన్లోడ్ అవ్వడం అనేది జరుగుతుంది. సో ఈ వీడియో కనుక మీకు సరిగ్గా అర్థం కాకపోతే నేను డిస్క్రిప్షన్లో ఒక ఆర్టికల్ లింక్ ఇస్తాను. సో అందులో మనకి డీటెయిల్డ్గా ప్రతి ఒక్కటి ఇన్స్ట్రక్షన్స్ మనకి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసి రాయడం అనేది జరిగింది. సో ఆ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో అది చూసి చదివి మీరు ఏదైతే ఈ పబ్జీ లైట్ ఉందో దీన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో డౌన్లోడ్ అయిపోయిన తర్వాత దీన్ని ప్లే చేసినట్లయితే ఏదైతే యూజర్ నేమ్ పాస్వర్డ్ తోటి ఉంటుందో సో అది మనం ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత ఈ గేమ్ ప్లే అనేది స్టార్ట్ అవుతుంది. సో ప్లే అనే ఆప్షన్ పైన ట్యాప్ చేసినట్లయితే మీకు గేమ్ అనేది ప్లే అవుతుంది. సో మీకు డెమో కూడా చూపెడతాను ఇప్పుడు గేమ్ ప్లే. సో ఇప్పుడు మీరు చూడొచ్చు పబ్జీ యొక్క డెమో గేమ్ ప్లే. సో చాలా ఎక్సలెంట్గా వర్క్ అవుతుంది నా పీస్లో మాత్రం. నాది ఇంటెల్ కోర్ i5 4GB ర్యామ్. చాలా బాగా ప్లే అవుతుంది, 60 ఫ్రేమ్స్లో ప్లే అవుతుంది. నా కంప్యూటర్లో వేరే గేమ్స్ అయితే చాలా తక్కువ స్పెక్స్ తోటి రన్ అవుతాయి. ఇది మాత్రం చాలా మంచిగా 60 ఫ్రేమ్స్లో రన్ అవుతుంది. నేను నెక్స్ట్ వీడియోలో ఎలా పబ్జీ ఏదైతే స్ట్రీమ్ ఒరిజినల్ వర్జన్ ఉంటుందో సో ఎమ్యులేటర్స్ కాదు ఒరిజినల్ వర్జన్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో చెప్తాను. సో మీకు కనుక ఆ వీడియో కావాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేయండి. మా నెక్స్ట్ వీడియో వచ్చినట్లయితే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం పక్కన ఉన్న బెల్ బటన్ కూడా క్లిక్ చేయండి. సో థ్యాంక్ యూ, బాయ్ బాయ్.